మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవించండి. ప్రార్థన. దయగల తండ్రి, కృప కలిగినటువంటి దేవ, ఈ మండలి కాల 40 దినాల ఈ క్రమములో 31వ దినపు మండలి కాల ఆరాధనలో ఈ రీతిగా నేను స్తోత్రించే అవకాశం మీరు మాకు దయచేశారు. వందనాలు. సద్వినియోగం చేసుకొనొచ్చు ఇంతవరకు నేను స్తుతించి ఆరాధించి గానపరిచి అయా మహింపరిచి ఉన్నాం. ఇదిగో కొద్ది నిమిషములు నీ పరిశుద్ధ వాక్కును ఇదిగో మనైనా గ్రంథమందు చదివి ఉన్నాము. దానిని ధ్యానము చేయడానికి ముందుకు సాగుచుండగా నీ సేవకుడినైనా నన్ను జ్ఞాపకం చేసుకొని నీ చాటును మరుగు చేసుకొని నీ శక్తి చేత, బలము చేత, ఆత్మ చేత నింపి నీ నోటి బోరగా నన్ను బలముగా మీరు వాడుకొనండి ప్రభువా. పరిశుద్ధాత్మ నింపుదల, సమయస్ఫూర్తి, చక్కని స్వరాన్ని, గాత్రాన్ని దయచేయండి. ఈ రీతిగా నన్ను వాడుకుంటున్న తరుణంలో మీరు మహిమ పొందండి. అదే క్రమంలో వినగలిగే చెవులు, గ్రహించే మనసు నీ బిడ్డలకు దయచేసి ఆ ప్రకారం జీవింప చేసి అట్టి నీ బిడ్డలకు తగు ప్రతిఫల దీవులతో తృప్తిని, సమాధానాన్ని, నిత్యరాజ్య వారసత్వాన్ని కూడా దయచేయమని యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరి యొక్క మారు ఈ 31వ దినపు ఈ సిలువు ధ్యాన కూడికల్లో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో ఈ సాయంకాలపు శుభాలు, ప్రభు పేరట నిండు వందనాలు తెలియపరుస్తున్నారు. చదువుబడినటువంటి లేఖన భాగము పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి నూతన నిబంధన పాఠము. అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీ సంఘమునకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము ప్రారంభించి చివరి వరకు 21వ వచనము వరకు ఈ దినము లేఖనము ఇవ్వడం జరిగింది. ఆ లేఖన భాగం ఆధారముగా మనము ధ్యానించవలసినటువంటి అంశము సిలువ త్యాగమునకు సంకేతము. సిలువ త్యాగమునకు నిదర్శనము, సూచనగా ఉంటుంది. త్యాగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుబడినటువంటి లేఖన భాగము కొరింథీ పత్రిక. ఈ కొరింథీ పత్రిక, ఈ కొరింథీలకు రాసినటువంటి 2వ పత్రిక పౌలు భక్తుడు మాసిదోనియా సంఘాలలో ఉంటున్నప్పుడు, మరి ముఖ్యంగా ఫిలిప్పీ పట్టణంలో ఉంటున్నప్పుడు క్రీస్తు శకము 56వ సంవత్సరంలో ఈ పత్రిక కొరింథీ సంఘానికి రాయడం జరిగింది. ఆయన రాసి తీతు అనబడుతున్నటువంటి తన శిష్యుని చేత ఇచ్చి కొరింథీ సంఘానికి పంపించాడు ఈ ఉత్తరాన్ని. ఇది రాయడానికి గల కారణం ఏంటంటే, సున్నతి కలిగినటువంటి వారు అనగా యూదులు అనేక మంది అపోస్తుడైనటువంటి పౌలును కొరింథీ సంఘములో ఒక చెడ్డ ఆలోచనకు వారు నడిపిస్తూ ఉంటారు. పౌలు భక్తుడు మంచివాడు కాదు, ఆయన బోధలు సరి అయినటువంటివి కాదు, ఆయన బోధనలో ఏమాత్రం కూడా ఆసక్తి కానీ ఆకర్షణ కానీ ఏమీ లేదు అని పౌలు గురించి చెడ్డ బోధలు చెప్పి పౌలు ప్రవర్తన విషయంలో చెడుగా ప్రచారం చేస్తారు. ఈ విషయము పౌలుకి తెలిసి తన ప్రవర్తన ఏమిటో తెలియపరచడానికి, రుజువు చేసుకోవడానికి ఈ పత్రిక ముఖ్యంగా రాయడం జరిగింది. రాస్తూ అనేక సత్యాలు క్రీస్తు ప్రభువుల గురించి తెలియపరుస్తూ ఈ యొక్క మనము ఇవ్వబడినటువంటి లేఖన భాగం ఈ దినాన 5వ అధ్యాయము డైరెక్ట్ గా నేరుగా మనము 11వ వచనానికి 11 నుంచి దిగువ భాగం 21 వచనాలను మనం చూసుకుంటే అక్కడ చెప్పబడినటువంటి మాటలు, పౌలు భక్తుడు తనపై నెలకొల్పు చేయబడినటువంటి తన తప్పిదపు జీవితమును రూఢిపరచుకోవడానికి, తనను తాను ఎలాంటి వాడో రూఢిపరచుకోవడానికి మాట్లాడుతూ రాస్తున్నటువంటి ఆ క్రమము. రాస్తూ ఏమని మొదలు పెట్టాడంటే, క్రీస్తు 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట్లాడుతున్నటువంటి సత్యాలు ఒకసారి అందరూ బైబిల్ గ్రంథం తెరిచి చూద్దాం.
2 కొరింథీ పత్రిక 5:11 కావున మేము ప్రభు విషయమై భయమును ఎరిగి పౌలు భక్తుడు అంటున్నాడు, నేను జీవించిన జీవితం అంతయు కూడా ప్రభువునకు భయపడి జీవించవలసినటువంటి విధానమును మీకు చూపెడుతున్నాను. ఎందుకు ప్రభువు భయపడుతున్నానంటే, ఈ జీవితం అయిపోయిన తర్వాత ప్రభు యొక్క న్యాయస్థానం, క్రీస్తు న్యాయస్థానం ఎదుట నిలువబడవలసినటువంటి అగత్యం ఉన్నది. ఆ క్రీస్తు న్యాయస్థానం ఎదుట నిలువబడినప్పుడు ఈ జీవితంలో ప్రతి విషయము కూడా ఆ న్యాయపీఠం ఎదుట లెక్కించబడతా ఉంటారు. కాబట్టి ఆ న్యాయస్థానం ఎదుట నిలువబడాలనే ఒక ఆలోచన నాలో పెట్టుకొని నా జీవితం అంతా కూడా జీవించానంటా ఉంటాడు. అంటే భయము అనే పదము వాడాడు, కానీ భయము అనే పదమునకు మరి యొక్క లోతైన ఆలోచన తీసుకుంటే ఎట్టి భయము అంటే ఏదో తీర్పు తీర్చి నరకంలోకి నడిపించేస్తాడనే భయం కాదు, కానీ ఈ న్యాయపీఠం ఎదుట కూర్చుండినటువంటి సింహాసనంలో కూర్చున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఎదుట పౌలు భక్తుడు వెళ్ళినప్పుడు పౌలు భక్తుడి ఉద్దేశం ఏంటంటే, నేను బ్రతికి ఉండడానికి, నేను ఈ రీతిగా ఉండడానికి గల కారకుడు ఆ యేసుక్రీస్తు ప్రభువుల వారే. ఆయన ఎంతో త్యాగము చేసి, ఎన్నో విషయాలు నా గురించి త్యాగం చేసి నాకు ఈ జీవితాన్ని బహుమానంగా ఇచ్చాడు. అయితే జీవించే నేను ఆయన కొరకు, నా కొరకు ఇంత త్యాగము చేసినటువంటి వాని కొరకు నేను ఏమి నా జీవితంలో కలిగి ఉన్నాను అని చెప్పి ఆ న్యాయపీఠం ఎదుట నా జీవితాన్ని ఒకసారి కనపరుచుకునే ప్రయత్నంలో కృతజ్ఞత కలిగి జీవించాను ప్రభువా అని తెలియపరచడానికి, నీవు నాకు త్యాగముతో చేసినటువంటి విషయాలను స్మరణ చేసుకుంటూ నిన్నే ప్రేమిస్తూ జీవించాను, నిన్ను గౌరవిస్తూ జీవించాను, ఇదిగో నీకు విధేయుడిగా జీవించాను, ఎంతో కృతజ్ఞతతో జీవించానని చెప్పి తెలియపరచడానికి కలిగినటువంటి ఆ భయము. అంతేగాని ఏదో తీర్పు న్యాయపీఠం ఎదుట నిలువబడినప్పుడు దోషిగా శిక్షిస్తాడు, ఏదో శిక్ష పడుతుందని చెప్పి అలాంటి భయం కాదు. ఆ న్యాయపీఠం ఎదుట నిలువబడిన ఆ సింహాసనాసీనుడైనటువంటి వాడు నాకు ఎంతో త్యాగం చేసి జీవితాన్ని ఇస్తే, త్యాగము చేసినటువంటి వానికి బదులుగా నేను ఆయన ఏం చేశాను, నా జీవితంలో గౌరవించాను, ప్రేమించాను, ఆయన కొరకు కృతజ్ఞతతో జీవించానని తెలియపరచడానికి ప్రభు యందు భయముతో ఆయన జీవిస్తున్నాడు. ఆ విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఈ క్రమంలో ప్రభు ఎదుట తన యొక్క జీవితాన్ని తెలియపరుస్తున్న క్రమంలో తన యథార్థతను మరి ఒకసారి సంఘం ఎదుట, కొరింథీ సంఘం ఎదుట పెడుతున్నాడు. తన యథార్థతను రుజువు చేసుకుంటున్నాడు. అంటే తను ఏదో మంచివాడిగా ప్రూవ్ చేసుకోవడం కాదండి. మీరు అర్థం చేసుకోవాల్సిన విషయము, యథార్థత అనే విషయం వచ్చినప్పుడు తన మంచితనాన్ని కాదు, కానీ ఎక్కడ సిలువను గురించినటువంటి వార్త వ్యర్థమైపోతుందో అని చెప్పి క్రీస్తు ప్రభువుల గురించి జీవించిన జీవితం అంతటినీ కూడా అక్కడ తెలియపరుస్తున్నాడు. అంటే తన మంచితనాన్ని వెల్లడపరుచుకునే ప్రయత్నం కాదు అది. అక్కడ అది కూడా చెప్పడం జరిగింది, మీ చేత మేలులు పొందడానికి కాదు ఈ ప్రయత్నం. అక్కడ రాయబడినటువంటి మాటలు, క్రీస్తు న్యాయపీఠం మీద నిలువబడాలని నా జీవితం అంతా జీవిస్తున్నాను. ఆయన యందు భయము, ఏ భయం అంటే గౌరవప్రదమైన భయము, కృతజ్ఞతతో కూడినటువంటి భయము, ఆయనకి విలువనిచ్చే భయముతో జీవిస్తున్నాను. అయితే ఈ క్రమంలో ఈ విషయాన్ని తెలియపరుస్తున్నాను కదా అని చెప్పి నేను ఏదో మంచోడునని చెప్పి మీ ఎదుట మెప్పులు పొందాలని ఈ పత్రిక రాయట్లేదు. ఎక్కడ క్రీస్తు సువార్త, సిలువను గురించిన వార్త వ్యర్థమైపోతుందో అని చెప్పి ఈ మాటలు రాస్తున్నానని చెప్పి అక్కడ మరి ఒక మాట తెలియపరుస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మీరు ఎవరో సున్నతి కలిగినటువంటి వారు, లేకపోతే ఎవరెవరో ఏదో మీకు చెప్పినటువంటి మాటలు విని పై రూపమును లక్ష్య పెట్టే వారిగా ఉంటున్నారు, కానీ మీ యొక్క విషయంలో నేను ఈ ఉత్తరము రాయడానికి గల కారణము అంతరంగములు ఎరిగిన వారిగా ఉండు అని చెప్పడానికి, ఈ హితవాక్యము చెప్పడానికి ఈ పత్రిక రాస్తున్నాను అని చెప్పి, పై రూపమును లక్ష్య పెట్టవద్దు, అంతరంగంలో చూడండి అని చెప్పి ఈ రీతిగా మీ ఎదుట నేను జీవించే క్రమంలో నా యొక్క మనసులో ఏమున్నదంటే, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నేను నిలువబడాలి, క్రీస్తు నా గురించి త్యాగం చేశాడు కాబట్టి నేను ఆయన గురించి ఏమైనా జీవించాలి, బోధించాలా, చేయాలని చెప్పి జీవిస్తూ మీ ఎదుట ఈ రీతిగా ముందుకు వచ్చినప్పుడు ఈ ప్రవర్తనను బట్టి మీరు నన్ను ఏ రీతిగా అర్థం చేసుకున్నారో తెలియదు. వెర్రివాడిగా నన్ను చూసారా? దేవుని నిమిత్తమే. ఒకవేళ స్వస్థ బుద్ధి కలిగి మంచి బోధ చేస్తున్నాడు, మంచి ప్రవర్తన కలిగి ఉన్నాడని అర్థం చేసుకున్నారా? అది మీ నిమిత్తమే అని ఈ లేఖన భాగంలో చెప్పడం జరిగింది. ఈ రీతిగా చెప్పి ఆ దేవుని ప్రేమ మమ్ములను బలవంతం చేస్తుంది. దేనికి బలవంతం చేస్తుందంటే, దేవుని యొక్క క్రీస్తు త్యాగాన్ని అక్కడ బయట పెడతాడు.
అందరి కొరకు ఒక మనుష్యుడు మృతి చెందడం జరిగింది. ఆ చదువుకున్న లేఖన భాగం ప్రతి ఒక్కరు కూడా ఈ మాటను చూడవలసినటువంటి ఆ విషయాన్ని మీకు తెలియపరుస్తున్నాను. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీద తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నామనే మాటలు. అందరి కొరకు ఒకడు మృతి పొందాడు. ఒకడు మృతి పొందాడు అంటే ఆయన యందు అందరూ కూడా మరణించడం జరిగింది. అయితే ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారు వారి కొరకు జీవించగా వారికి జీవితము ప్రసాదించినటువంటి వారి కొరకే జీవించాలనే వేదాంతపరమైనటువంటి మాటలు ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తు అందరి గురించి మరణించడం జరిగింది. ఎంత త్యాగం ఇది! ఈ దినము అంశము సిలువ త్యాగానికి చిహ్నముగా ఉంటుంది. ఏమిటి యేసు ప్రభువారు చేసినటువంటి త్యాగము అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన ఎందుకు ఈ త్యాగం చేశాడనే విషయాలు కూడా ఇక్కడ రాయబడి ఉన్నవి. ఒక్కొక్క విషయాన్ని నేను మీకు తెలియపరుస్తాను. ఆయన కొరకు క్రీస్తు కొరకు జీవించడానికి కొరకు ఆయన త్యాగం చేశాడు. ఏం త్యాగం చేశాడో తర్వాత చెప్తాను. ఎందుకు త్యాగం చేశాడు అంటే, మొదటిగా మనము ఆయన కొరకు జీవించాలని 17వ వచనములో మరలా నూతన జన్మ మనం కలిగి ఉండాలని, ఆ తర్వాత 18, 19 వచనముల్లో దేవునితో సమాధానము పడాలని, ఆ తర్వాత 20, 21 మరి ముఖ్యంగా 21వ వచనంలో మనము దేవుని నీతిగా ఉండడానికి ఆయన త్యాగం చేశాడు. ఇంతకీ ఏం త్యాగం చేశాడు? త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే ఏమిటి? త్యాగం అంటే చిన్న నిర్వచనం. నాకంటూ ఒక సరిహద్దులు ఉంటాయి. నా సరిహద్దులలో నా వాటిపైన నాకు అధికారం ఉంటుంది. నేను ఏ వాటిపైన అధికారం కలిగి ఉన్నానో ఆ అధికారం వలన అవన్నీ కూడా నావిగా ఉంటాయి. అయితే ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఆ ఇచ్చే వాటిపైన నా అధికారం అంతటిని కూడా నేను తీసివేసుకొని వాటిని ఇస్తున్నప్పుడు ఆ ఇచ్చే విధానం త్యాగం. అంటే నా వాటిపైన అధికారం కలిగి నేను ఎవరికైనా ఇచ్చేటప్పుడు నా అధికారం అంతటిని కూడా నేను వాటిని తీసుకొని వారికి ఇచ్చేటప్పుడు అది త్యాగం అంటూ ఉంటాం. ఈ దినాన యేసు ప్రభువారు తనవన్నీ కూడా త్యాగం చేశాడు. ఏమేం త్యాగం చేశాడు? తను ఏ విషయాల మీద అధికారం కలిగి తనవిగా ఎంచుకొని తనవిగా కలిగి మన కొరకు వాటిని తన అధికారం తీసివేసి మన కొరకు ఇచ్చాడు అనేది ఒకసారి చూడవలసిన అవసరం ఉన్నది. త్యాగం అంటే ఏమనుకుంటారు చాలా మంది అంటే, కలిగిన దానిలో నుండి ఏదో కొద్దిగా వారు అక్కర కొలది ఇవ్వడం అనుకుంటారు. అది త్యాగము కాదండి, అది సహాయము అంటారు, దానము అంటారు. సహాయము గాని నీ కలిగిన దానిలో నుండి వారు అక్కర కొలది కొద్దిగా ఇవ్వడం అనేది సహాయం, అది త్యాగము కాదు. మరి త్యాగం అంటే ఏమిటి? నీకు కలిగినదంతయు కూడా ఇచ్చివేయడం త్యాగం అంటారు. కొద్దిగా ఇవ్వడం కాదు, నీకు కలిగినది యావత్తు కూడా ఇవ్వడము త్యాగం. త్యాగం చేసేటప్పుడు స్వార్థం ఉండకూడదు. త్యాగంలో స్వార్థం ఉండదు. ప్రేమకు మరి యొక్క పేరు ఏమైనా వాడాలంటే త్యాగం అని వాడవలసినటువంటి అవసరం కూడా ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు తనకు కలిగిన దానిలో కొద్దిగా మనకి ఇవ్వలేదు. తాను ఏమి కలిగి ఉన్నాడో ఆ సమస్తమును కూడా మనకి ఇవ్వడం జరిగింది. దానిని త్యాగం అని నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏ విషయాల మీద ఆయన అధికారం కలిగి ఉన్నాడో అధికారం అంతటినీ కూడా తను తీసివేసుకొని తన కలిగినవి అన్నీ కూడా సమస్తము కూడా కొద్దిగా కాదు, సగము కాదు, ఒక 70% కాదు, 100% తనకు కలిగి ఉన్నవన్నీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఆ విషయాన్ని నేను మీకు తెలియపరుస్తున్నాను. దానిని త్యాగం అని ఈ దినాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లోకంలో చాలా మంది త్యాగాలు చేస్తూ ఉంటారు. తండ్రి గురించి, తల్లి గురించి, భార్య గురించి, బిడ్డల గురించి, రక్త సంబంధికుల గురించి, లేకపోతే ఇష్టమైనటువంటి వారి గురించి కొన్ని త్యాగాలు చేస్తూ ఉంటారు. త్యాగాలు ఏమేం చేస్తారు అని ఆలోచన చేస్తే, ఆస్తులు అవ్వచ్చు, అంతస్తులు అవ్వచ్చు, లేకపోతే స్వాస్థ్యములు అవ్వచ్చు, వస్తువులు అవ్వచ్చు, లేకపోతే ఆహార పదార్థాలు, వస్త్రాలు, ఇలాంటివన్నీ కూడా
కొన్ని అలవాట్లు కూడా కొద్ది మంది గురించి త్యాగం చేయవలసినటువంటి ఆ విషయాన్ని కూడా నేను మీకు తెలియపరుస్తున్నాను. అలాంటి వారు కూడా లేకపోలేదు, అలవాట్లను త్యాగం చేసేవారు. అలాగే అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైనా మనకి సంబంధించిన వారు ఉంటే అవయవాలు కూడా త్యాగం చేయడం, రక్తమును త్యాగం చేయడం, స్వాస్థ్యాన్ని త్యాగం చేయడం, ఉద్యోగాన్ని లేకపోతే వ్యాపారాన్ని, ఒక్కొక్కసారి నా జీవితం అంతా వారి గురించి త్యాగం చేస్తామనే మాటలు కూడా పెద్దవారి నుండి వింటూ ఉంటాం. అంటే త్యాగాలు చేయడంలో మనుషులకు కూడా తెలుసు, త్యాగాలు చేసిన వారు కూడా ఉంటున్నారు. అయితే ఎవరు ఎటువంటి త్యాగం చేసినా సరే ప్రాణాన్ని మాత్రము ఎవరు కూడా ఎవరి గురించి త్యాగం చేయలేరు. జీవితం అంతా కూడా దినాలన్నీ కూడా త్యాగం చేసి ఉండవచ్చు, శ్రమ త్యాగం చేసి ఉండవచ్చు, ఆర్థిక పరంగా త్యాగం చేసి ఉండవచ్చు, స్వాస్థ్యాలు, ఉద్యోగాలు, అవయవాలు, రక్తము ఇలాంటివన్నీ కూడా త్యాగం చేసి ఉండవచ్చు. కానీ జీవితం అంతా త్యాగం చేసి ఉండవచ్చు, కానీ ప్రాణాన్నే త్యాగం చేసినటువంటి వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. యేసు ప్రభు వారు ఒక్కరు మాత్రమే తనకి కలిగిన వాటన్నిటినీ కూడా ఇస్తూ చివరికి తనకి కలిగిన తన ప్రాణాన్ని కూడా ఆయన మన కొరకు త్యాగం చేశాడు. తన ప్రాణం మీద తను అధికారము తీసుకొని తన ప్రాణాన్ని మన కొరకు పణముగా పెట్టడం జరిగింది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను ప్రియమైనటువంటి దేవుని సంగమం. చదువుబడినటువంటి లేఖన భాగంలో ఆ సత్యము 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది, ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందెను, అందరి కొరకు ఒకడు మృతి పొందెను గనుక అందరూ మృతి పొందరనియు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తమై మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఈ మాటలు చూడండి, చక్కని మాటలు. ఈ చదువుబడినటువంటి లేఖన భాగంలో యేసు ప్రభు వారి గురించి ఒక మరణ వార్త మనకి మృతి పొందెను అనే మాట త్యాగమునకు నిదర్శనముగా చూస్తున్నాము. కానీ ఆయన మన కొరకు ఏమేమి త్యాగం చేశాడు? తనకి కలిగినటువంటి పరలోకాన్ని విడిచిపెట్టాడు, పరలోక వైభవాన్ని విడిచిపెట్టాడు, దేవుని స్వరూపాన్ని త్యాగం చేశాడు, దేవునితో సమానమైనటువంటి స్థితిని ఆయన త్యాగం చేశాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మాటలు మీరు వింటున్నారు, మీకు అర్థమవుతున్నాయి అనుకుంటున్నారు. పరలోక వైభవాన్ని, పరలోకాన్ని, దేవుని స్వరూపాన్ని, దేవునితో సమాన అనుభవాన్ని, దైవత్వమును విడిచిపెట్టాడు, త్యాగం చేసడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, భూమికి ఏ తెచ్చాడు? ఆ భూమి మీద ఆయన నివాసం ఉండడానికి కూడా నివాసంలో తలవాల్చుటకు స్థలమైన లేదు, దాహము దప్పిక తీర్చుకోవడానికి ఆ దప్పిక తీర్చుకునే అవకాశం కూడా ఆయనకి లేదు. ఎంత గొప్ప దేవుడు వీటన్నిటినీ కూడా మనకు అనుగ్రహించాడు. మరి ఆయనకి ఏమన్నాయంటే మన కొరకు ఆయన అన్నిటినీ కూడా కలిగి ఉన్న అన్నిటినీ కూడా త్యాగం చేశాడు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 1వ వచనాల్లో, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు, కలిగి ఉన్నదంతా కూడా ఆయనదే. కానీ నివాసం ఉండడానికి గృహము లేదు, త్రాగడానికి నీళ్లు లేవు, నానుకునేవారు లేరు. ఎందుకు? అన్ని కలిగి ఉన్నాయని ఆయనవే కదా. అయినను సరే ఆ కలిగిన వాటినన్నిటినీ కూడా ఆయన మన కొరకు వాటన్నిటినీ కూడా విడిచిపెట్టి ఆయన రిక్తుడైపోయాడు. అది త్యాగం అంటే. కొన్ని వాటినే ఇవ్వడం కాదు, అన్నింటినీ కూడా తనకు కలిగిన ప్రతి విషయాన్ని కూడా మన కొరకు ఆయన దారపోయడం జరిగింది, అనుగ్రహించడం జరిగింది. దాన్ని త్యాగముగా నేను ఈ దినాన్ని మీకు తెలియపరుస్తున్నాను. ఉదాహరణకి 1-2 విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. ఇదే కొరింథీ పత్రికలో 8వ అధ్యాయము, 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని అందరికీ కంఠత వాక్యమే నేను మీకు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. 2వ కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. ఆయన ఏమి త్యాగం చేశాడంటే, మీరు మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని. చూడండి, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన మీరు తన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆయన ధనవంతుడండి. మరి ధనవంతుడై ఉండి తన ధనం ఏమైపోయిందంటే, తన ధనమును, పరలోక ధనమును ఆయన మీకిచ్చి మీ దరిద్రతను ఆయన తీసుకోవడం జరిగింది.
తనకి కలిగినది సమస్తమును కూడా మీకు ఇవ్వడం జరిగింది. మీది యావత్తు కూడా ఆయన తీసుకోవడం జరిగింది. దరిద్రత మన దగ్గర ఏమన్నా దరిద్రత తప్పించి ఇది త్యాగం. ధనమంతయు కూడా కొద్దిగా కాదు, ధనమంతయు కూడా ఆయన మనకు అనుగ్రహించడం. మరి ఒక మాట కూడా నేను మీకు, ఆయన ఏంటి మనకి ఇచ్చాడు, సమస్తము ఆయన కలిగినది మనకి ఇవ్వడం అంటే ధనం ఇచ్చాడు. మరి ఒక మాట కూడా యోహాను సువార్త 14వ అధ్యాయంలో అక్కడ ఆదరణకర్త గురించి మాట్లాడుతున్నటువంటి మాటలలో ఒక మాట, యోహాను సువార్త 14వ అధ్యాయము 26-27 వచనాలు. ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయను. 27వ వచనం ప్రాముఖ్యంగా అక్కడ ఆయన మనకి ఏమి ఇచ్చాడంటే శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. మరలా ఏం చెప్తున్నాడు? నా శాంతినే మీకు అనుగ్రహించి వెళుచున్నాననే మాటలు. శాంతి ఇస్తున్నాడని చెప్పాడు, మరలా దాన్ని రిపీట్ చేసి నా శాంతినే నేను మీకు ఇస్తున్నాను. ఇందాక కొరింథీ పత్రికలో ఆయన మనకి ఏమి ఇచ్చాడు, ఏమి త్యాగం చేశాడు? తనదైనటువంటిది తను అనుభవించకుండా మన కొరకు తనకు కలిగినటువంటి ధనమంతటిని కూడా మనకి ఇచ్చాడు. అది త్యాగం. ఇక్కడ యోహాను సువార్తలో మరి ఒకటి చెప్తున్నాడు, శాంతిని ఇస్తున్నాను అంటున్నాడు. ఏ శాంతి అంటే నాకు కలిగిన నా శాంతిని నేను మీకు ఇస్తున్నాను, నా సమాధానం నా శాంతిని మీకు ఇస్తున్నాను అంటున్నాడు. ఇదే త్యాగం అంటే. తనకు కలిగిన వాటిని తను అనుభవించకుండా ఇతరులకు ఇచ్చేది త్యాగం. పరలోకపు ధనాన్ని మనకి ఇచ్చాడు, ఎంతటి త్యాగము. తన సమాధానము తన అనుభవించకుండా, తన శాంతి అనుభవించకుండా తన శాంతి సమాధానం మనకు అనుగ్రహించాడు. ఇలా చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే లైవ్ ప్రోగ్రామ్ కాబట్టి మరి ఒక మాట చిన్నది చెప్తాను. ఇవ్వబడిన లేఖన భాగంలో కానీ, పత్రికలు కానీ, సువార్త చివరి వచనాలు కానీ అక్కడ చెప్పబడినటువంటి మాటలు, అందరి నిమిత్తము ఒకడు మరణమాయను. మన గురించి ఆయన తన దేహాన్ని, తనకి కలిగినటువంటి దేహము మనకి బదులుగా చేల్చబడుటకై మన కొరకు తన దేహమును ఇచ్చాడు. చేల్చబడుటకు తన దేహమును ఇవ్వడం జరిగింది, కానీ చేల్చబడవలసింది మన దేహము. మనకి బదులుగా ఆయన తన దేహమును మనకి ఇచ్చాడు. కార్చడానికి తన రక్తమును మన కొరకు ఇవ్వడం జరిగింది. పెట్టడానికి తన యొక్క ప్రాణమును మన కొరకు మనకు బదులుగా పెట్టడం జరిగింది. పరలోక ధనమును ఇచ్చాడు, ఆయన శాంతిని మనకి ఇచ్చాడు, చివరిగా ఆయన దేహమును మన కొరకు ఇచ్చాడు, ఆయన యొక్క రక్తమును మన కొరకు ఇచ్చాడు, తన ప్రాణమును కూడా మన కొరకు ఇచ్చాడు. ఈ రీతిగా తనకి కలిగిన సమస్తము కూడా ఆయన మన కొరకు ఇవ్వడం జరిగింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇదే సిలువ దేనికి చిహ్నం అంటే యేసుక్రీస్తు ప్రభువారు త్యాగముతో ఆయనకి కలిగినవన్నీ కూడా సిలువ ద్వారా మనకి అనుగ్రహము చూపించడము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సిలువ అనేది త్యాగానికి సంకేతము, సిలువ అనేది త్యాగానికి చిహ్నముగా ఉంటుంది. ఏమిటి త్యాగం అంటే ఆయనకి కలిగి ఉన్నదంతా కూడా సమస్త ప్రజలకు ఇవ్వడం జరిగింది. ఎవరైతే విశ్వసించారో, ఎవరైతే ఆయనను ఆశ్రయించారో, ఆయన ఎదుగు వచ్చేవారిని ఆయన ఎంత మాత్రం కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన ఎదుగు వచ్చేవారందరికీ కూడా ఈ ధనమును ఇస్తాడు, తన సమాధానాన్ని ఇస్తూ ఉంటాడు. తనకు బదులుగా జీవించడానికి ఆయన జీవితాన్ని మీ కొరకు పెట్టి మిమ్మల్ని జీవింప చేస్తూ ఉంటాడు. ఎందుకు ఇంత త్యాగం చేసి ఇవన్నీ మనకి ఇచ్చాడంటే, మొదట్లో చెప్పాను కదా, ఒక 3-4 విషయాలు ఇవ్వబడిన లేఖన భాగంలో తన కొరకు జీవిస్తారని త్యాగం చేసి ఇవన్నీ కూడా ఇచ్చాడు. ఇదిగో చదవబడినటువంటి లేఖన భాగంలో 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయంలో చక్కని మాటలు, 14వ వచనంలో, క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది. ఎలాగనగా అందరి కొరకు ఒకడు మృతి పొందాను గనుక అందరూ మృతి పొందిరని జీవించు వారికి మీదట, చూడండి ఎందు నిమిత్తము త్యాగం చేశాడంటే, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వారి కొరకే జీవించుట జరగాల. ఎందుకు త్యాగం చేశాడంటే దానిలో కొన్ని కారణాలు. క్రీస్తు కొరకే ఇక మీదట నీవు జీవించాలి అని ఆయన త్యాగం చేసి ఇవన్నీ నీకు ఇచ్చాడు, తనవన్నీ నీకు ఇచ్చాడు. ఇది మొదటి విషయం. రెండవది, తనకు కలిగినవన్నీ కూడా నీకు త్యాగంతో ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, నీవు మరి ఒక క్రొత్త జన్మ, అంటే పాతవి గతించిపోవాలా, ఒక క్రొత్త జన్మ. నికోదేముతో చెప్తాడు కదా, మరలా పరలోకమును పొందాలి అంటే
ప్రతి ఒక్కడు కూడా నూతనముగా జన్మించవలసిందే అని చెప్పి, మరలా ఎలా జన్మించాలో అవన్నీ కూడా వారి మధ్యన సంభాషణ తీసుకుని రావట్లేదు. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని నూతన నిత్యరాజ్యంలో ప్రవేశింపలేడని వారి సంభాషణలో ఒక మాట. మీరందరూ కూడా నిత్యరాజ్యమును స్వతంత్రించుకోవడానికి నూతనముగా జన్మించాలి. ఆ నూతన జన్మ అనేది యేసు ప్రభు వారు ఈ రీతిగా తను త్యాగం చేసి రక్తము కాచి ఆ రక్తంలో కడుగుపడడం ద్వారా ప్రతి ఒక్కరు కూడా ఆ రక్తం నందు విశ్వాసం ఉంచడం ద్వారా పాతవి గతించిపోయాయి. క్రీస్తునందు ప్రతి ఒక్కరు కూడా క్రొత్త సృష్టిగా, అదే 17వ వచనంలో, కాగా ఎవడైనను క్రీస్తునందున ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను, ఇదిగో క్రొత్త వాయును అనే మాటలు అక్కడ రాయబడుతున్నాయి. ఎందుకు త్యాగం చేసి ఇవన్నీ మనకి ధారపోసాడు? ఎందుకు త్యాగం చేసి పరలోకపు ధనాన్ని, తన శాంతిని, తన దేహాన్ని, తన రక్తాన్ని, తన ప్రాణాన్ని తను ఉంచుకోకుండా మనకిచ్చాడు త్యాగం చేసి? అంటే క్రీస్తు కొరకు జీవిస్తావని. రెండవది నూతన జన్మ కలిగి నువ్వు జీవిస్తావని. మూడవది కూడా అక్కడ చెప్తున్నాడు 18వ వచనంలో, దేవునితో సమాధాన పడతావని. దేవునితో సమాధానం కలిగి ఉండడానికి ఆయన ఇవన్నీ కూడా త్యాగం చేసి నీకు ఇవ్వడం జరిగింది. చివరగా 21వ వచనంలో, ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లుగా పాపము ఎరుగని ఆయన మన కోసము పాపముగా చేస్తాడు. చూడండి ఎంతటి ఆ మాట. పాపము ఎరుగలేనటువంటి వాడు పాపముగా చేయబడటం, తన కలిగిన పరిశుద్ధత, తనకి కలిగినటువంటి పవిత్రత, నీతి, వెలుగు ఇవన్నీ కూడా ఏమైపోయి తను ఇప్పుడు పాపముగా మారిపోయాడు. మన పాపము ఆయన తీసుకున్నాడు. ఆయన కలిగిన సమస్తము వెలుగు అవనుండి, పరిశుద్ధత అవనుండి, నీతి అవనుండి, దేవునితో సంబంధం అవనుండి, దేవునితో సమాధానం అవనుండి, ఏదైనాను సరే ఆయన కలిగినదంతా కూడా మనకి అనుగ్రహము చూపించాడు. అది యేసు ప్రభు వారు చేసినటువంటి త్యాగం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము క్రీస్తు కొరకు జీవించాలి. మనము నూతనముగా జీవించాలి. మనము దేవునితో సమాధానము కలిగి జీవించాలా? మనము దేవుని నీతియే అయ్యి జీవించవలసినటువంటి విషయాన్ని ఈ యొక్క పాఠం ద్వారా మనము నేర్చుకున్నాం. ఈ దినం నుండి ఆ రీతిగా క్రీస్తు ఎందుకు త్యాగం చేశాడు, ఏమేమి త్యాగం చేశాడు ఎంతవరకు నేను చెప్పాను. చాలా అవుట్లైన్స్ లా చెప్పుకొని వెళ్ళిపోయాను. దాంట్లో చాలా వివరణ ఉంటుంది. ఇన్ని విషయాలు ఆయన మన గురించి త్యాగం చేసి సమస్తమును మన గురించి ఆయన త్యాగము చేసి మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు అనుభవిస్తున్నదంతా కూడా ఆయన వల్లనే మనం అనుభవిస్తున్నాం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ, అందుకనే పౌలు భక్తుడు అంటున్నాడు, ప్రభువు యందు భయము కలిగి మేము జీవిస్తున్నామని. భయము అంటే ఏదో ఆయన శిక్షిస్తాడని కాదు ప్రియమైనటువంటి సంగమా. ఈ భయం అనేది క్రీస్తు త్యాగముతో ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించాడు కాబట్టి, ఆయన యందు ఇదిగో న్యాయపీఠము ఎదుట నిలువబడినప్పుడు నీవు మా కొరకు త్యాగం చేసి ఇవన్నీ కూడా మాకు అనుగ్రహించి ఉన్నావు. ఇవన్నీ మేము కలిగి అయ్యా నీ కొరకు ఎంతో కృతజ్ఞతతో జీవించి ఉన్నాం. నిన్నే ప్రేమిస్తూ నీ కొరకు జీవించి ఉన్నాం. దేవునితో సమాధానం కలిగి జీవించి ఉన్నాం. దేవుని నీతిగా జీవించి ఉన్నామని చెప్పి ఆయన ఎదుట నిలువబడడానికి ప్రభు భయముతో పౌలు భక్తుడు జీవించాడని తనకు తానుగా తన ప్రవర్తన విషయమై తెలియపరుచుకున్నాడు. అదే రీతిగా ఈ దినాన క్రీస్తు న్యాయపీఠం ఒకటి ఉన్నది, తీర్పు దినం ఒకటి ఉన్నదని చెప్పి ఏదో తీర్పు దినం అంటే భయముతో జీవించడం కాదు. మన కొరకు ఏ త్యాగం చేసిన వాని కొరకు మనము జీవించి నూతన జీవితము జీవించి దేవునితో సమాధానము కలిగి దేవుని నీతి మనము కలిగి ఈ సమాజంలో నీతిపరులుగా జీవిద్దాం. అలాంటి జీవితం ఎవరైతే జీవిస్తారో వారికి నిత్యరాజ్య వారసత్వం ఉంటుంది. అలాంటి వారు క్రీస్తు కొరకు జీవించే వారు ఎవరైతే ఉన్నారో వారికి క్రీస్తు తోడుగా ఉంటారు. ఎన్నో శ్రమలు వస్తాయి, ఎన్నో ఇబ్బందులు వస్తాయి, ఎన్నో ఆటంకాలు వస్తాయి. క్రీస్తు ఉంటారో లోకము వారిని చాలా వరకు త్రోసి వేస్తారు, దూషిస్తారు, నిందిస్తారు, ఎన్నో హింసలకు అప్పగిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మీకు తోడుగా ఉంటాడు. క్రీస్తు కొరకు జీవించే వారిగా ముందుకు రండి. క్రీస్తు నీ కొరకు ఎన్నో త్యాగం చేసి ఎన్నో విషయానికి ఇచ్చాడు. ఈ దినము అనుభవిస్తున్న ప్రతిదీ కూడా క్రీస్తు అనుగ్రహం వల్లనే. కాబట్టి ఆయన త్యాగాన్ని గుర్తిరిగి ఆయన కొరకు కనీసం కృతజ్ఞత లేనటువంటి వాడిగా జీవించడము అంత మంచిది కాదు. కృతజ్ఞత కలిగి ఆయన ప్రేమిస్తూ ఆయన కొరకు జీవించి నూతన జీవితం ఇకనైనా సరే మొదలుపెట్టి నీతిగా జీవించు, నిత్యరాజ్యంలో ప్రవేశించు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు నీ కుటుంబానికి దయచేయను గాక. ఆమేన్.
సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును గాక. దహన బలి నీకు నా ఇష్టము మరియు దైవ బాలులు విరిగిన ఆత్మాయే యెహోవా దేవా విరిగి నలిగినాయటి హృదయాంబలాక్షంబు చేయావు నీ కటాక్షముతో సియోనుకు నిపుడే నెనరు తోడను మేలు సేయుము ప్రాకాతంబుగాను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింపుము అంతటా నీతియుక్తంబులో బలులు యాగములు సర్వాంగ హోమములు ఎంతో ఇష్టంబో బలిపీఠము మీద ఎన్నో కోడెల జనులర్పింతురు దహన బలి నీకు నా నిష్టము మరియు దైవ బాలులు విరిగిన ఆత్మాయే. ప్రియమైన దేవుని సంగమా, మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు చాలా అస్తవ్యస్తంగా భయంకరంగా మారి ఉన్నవి. విశ్వాసులారా, మీరైతే భయపడవద్దు. దేవుడు మనకి పిరికితనం ఇవ్వలేదు, కానీ ఇంద్రియములని నిగ్రహం చేసుకునే ధైర్యకరమైనటువంటి ఆత్మను మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి క్రీస్తునందు మీరు బలము కలిగి ఉండండి. మీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. ఎటువంటి రోగము ఏ తెగులును కూడా నీ గుడారమున సమీపించదు. ఎందుకంటే నిన్ను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. ఇది నా లేఖన భాగంలో మనకి ఇవ్వబడినటువంటి అంశం ప్రకారం త్యాగము, ఆయన నిద్రను కూడా త్యాగం చేసి కునుకకుండా నిద్రపోకుండా నిద్రను త్యాగం చేసి నిన్ను కాపాడుతున్నాడు. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడవద్దు. ధైర్యంగా ఉండండి, నిబ్బరంగా ఉండండి. నేను మీ పక్షంలో సంఘ కాపరిగా మీ కాపరిగా ప్రార్థన చేస్తున్నాను. దేవుని దూతలు మీకు ఆ చక్కని కాపుదల ఇస్తున్నాయి. దేవుని సన్నిధి మీ పైన ఉదయింప చేస్తున్నాడు. చక్కని ఆరోగ్యాలు దేవుడే మీకు అనుగ్రహిస్తాడు. మనమందరం కూడా త్వరలో దేవుని సన్నిధిలో కలుసుకుంటాం. మీరు కూడా ప్రార్థన చేయండి, దేవునితో సమీపంగా జీవించండి. రాబోతున్నటువంటి దినాలలో మేలైన జీవితాలు దేవుడు మీకు దయచేస్తాడు. ఎవ్వరికి కూడా ధైర్యం వద్దు, దేవుడు మీకు తోడుగా ఉంటాడు. ఎక్కడ నుండి మనకి సహాయం వస్తుంది? కొండల తట్టు మనం కన్నులు ఎత్తుచున్నాం. యెహోవాయే మనకి సహాయకుడు. కాబట్టి ఆ యెహోవా దేవుడు మీకు తోడుగా ఉండి మీ యొక్క జీవితాలని నడిపించాలని